గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అలానే పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల బలం పెరిగింది. అప్పుడు ఒక పార్టీ రావడమే ఎక్కువ. మీరు చెప్పిన లెక్కల అప్పటికి అసలు తెలుగుదేశం పార్టీ కూడా లేదు. 83 తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లస్ వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు అక్కడ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నామమాత్రంగా మారిపోయిన జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటుంది? ఎవరు బలము ఎవరు బలహీనులు? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని, కాలం కలిసి రాకపోతే పై పంచే పామయ్య కలుస్తుంది. ఇందిరాగాంధీ కంటే బలమైన వ్యక్తుల, ఎన్టీ రామారావు కంటే బలమైన వ్యక్తుల. ఎన్టీ రామారావు ఎవరి చేతిలో ఓడిపోయినాడు? చిత్తరంజన్ దాస్ చేతిలో, ఒక బీసీ చేతిలో, కల్వకుర్తిలో ఓడిపోయినాడు. కేసీఆర్ ఓడిపోయినాడే, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడే, లోకేష్ ఓడిపోయినాడే. రాజశేఖర రెడ్డి గారి సతీమణి, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము జరిగినటువంటి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి సత్యమనే ఓడిపోవడం జరిగింది. కాబట్టి కాలం కలిసి వచ్చినప్పుడు అందరూ పెద్ద లీడర్సే, బలవంతులే. కాలం కలిసి రాకపోతే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని సుముచ్చతి గారు బద్దని చెప్పింది నిజమవుతుంది. కాబట్టి ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు కాలం కలిసి రావాలా? మాకు 10 ఏళ్ళ వైసీపీ నాయకులు అదే మాట అంటున్నారు. బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని చలిచీమల మేము అందరం కూడా ఆల్రెడీ చంపేసాం, మళ్ళీ లేవడం అనేది సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హిమాలయాల పర్వతాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. ఆ మర్రి చెట్టు ఊడలు ఇవన్నీ విస్తృతమైన కాంగ్రెస్ అనే వటవృక్షానికి మర్రి చెట్టుకు ఊడలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ. కాబట్టి వటవృక్షం అట్టే ఉంటుంది. కొన్నిసార్లు జీవనది కూడా, గంగానది జీవనది కూడా ఒక్కసారి కొంత నీళ్లు తక్కువగా ఉంటాయి, ఒకసారి ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి అలాంటిది గంగానది వంటిది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు మరి చెట్టుకు ఊడలు అవన్నీ సెలయేర్లు. అంటే షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ రాబోయేటువంటి ఎన్నికలు? ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. ఇది సమిష్టి నాయకత్వంకు ఎవరో టీం లీడర్ ఉండాలి కదా. ఒకసారి క్రికెట్ మ్యాచ్ లో కూడా టీం లీడర్ వేరేగా ఉంటారు, సెంచరీ కొట్టేవాడు వేరేగా ఉంటాడు. కాబట్టి ఇది ఒక సమిష్టి పార్టీ, జాతీయ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసేసి ఆవిడకు అందరూ సహకరిస్తారు. ఆవిడ అందరితో, కార్యకర్తలతో, నాయకులతో ఆవిడ వచ్చేసి ఆల్రెడీ ఒక పార్టీ పెట్టింది కాబట్టి, అక్కడ పదయాత్ర చేసింది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, కార్యకర్తల మనోభావాలు తెలుసు, నాయకుల మనోభావాలు తెలుసు కాబట్టి ఆవిడ అడ్జస్ట్ అవుతుంది, మేమందరం అడ్జస్ట్ అవుతాము. మా లక్ష్యం వచ్చేసి 2024లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తేవడమే మా లక్ష్యం.